ఆత్మీయంగా మన దేహానికి చెరుపు చేసే ఏది మనకొద్దు. అది మంద, గుట్కాయ, సిగరెట్, పాన్ పరాగ, చొట్ట, బీడీన, లేకపోతే చెడ్డ మాటల, నీ నోటిని పాడు చేసే మాటల, నీ మైండ్ను తొలిచే పనికి మళ్ళా ఆలోచన, అది ఏదైనా సరే క్లీన్ చేసుకుంటే ఆ పరిశుద్ధతే మనల్ని ఎవరి ముందు నిలబడదో తెలుసా? ఎవరి ముందు నిలబడద్దే? ఆ పరిశుద్ధతే యోసేపుని ప్రధానమంత్రి పీఠం ఎక్కించింది. ఆ పరిశుద్ధతే ఎస్తేర్ని మహారాణి సింహాసనం ఎక్కించింది. ఆ పరిశుద్ధతే రూతుని బోయజు లాంటి గొప్పోడికి భారీగా మార్చింది. యేసుక్రీస్తు వంశావళిలో చేర్చింది. ఆ పరిశుద్ధతే మోషేని గొప్ప నాయకుని చేసింది. ఆ పరిశుద్ధతే పౌలు వంటి గొప్ప భక్తుడిని ప్రపంచ స్వార్థికుడిగా మార్చింది. ఆ పరిశుద్ధతే పేతురుని ఆయన సంఘాన్ని కట్టే గొప్ప నాయకుడిగా, వేల మందిని సంరక్షించి రక్షణ మార్గంలోనికి నడిపించే స్వార్థికుడిగా మార్చింది. ఆ పరిశుద్ధతే తోమాను మన ఇండియా రప్పించి తోమాకు సువార్తను అందించింది.